హై గైస్ అందరికీ నేను మీ హర్ష. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు నేనైతే ఇండియన్ బైక్ డ్రైవ్ 3D అయితే ఎక్కించాను. ఇప్పుడైతే మనం ఇక్కడ ప్లే సెట్టింగ్స్ ఛాలెంజ్ అవుతుంది. నేనైతే ఛాలెంజ్కి వెళ్ళాను. దీంట్లో మెగా ర్యాంప్ ఉంది, ఫన్ ట్రాక్ ఉంది, పార్క్ ఉంది, జాంబీ మోడ్ ఉంది, ఏలియన్ ఉంది. ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ ప్లే అయితే కొడదాం. ఇప్పుడైతే మనం లాబీలోకి అయితే వచ్చాం. చూసుకోండి, లోడింగ్ అయితే పడుతుంది. స్టార్ట్ అయింది ఇప్పుడు గేమ్. ఇదైతే మన ఇల్లు గాయస్, ఇదైతే హాల్, ఇదైతే మన బెడ్రూమ్. ఇప్పుడు మనమైతే పైకి వెళ్దాం. పైన ఓపీ గాయస్, ఇక్కడైతే జిమ్ ఉంది. మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఇల్లు కొనుక్కొని జిమ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ పైన కూడా ఉంది సపరేట్ జిమ్. ఇక్కడ మంచిగా బాల్కనీ ఉంది, పైన మంచిగా ఉంది, చాలా బాగుంది. రెంట్ 2500 పర్ 30 డేస్కి. చూసుకోండి మీరు, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇదైతే డూప్లెక్స్ బిల్డింగ్తోనైతే మనకు వచ్చింది. చూసుకోండి, ఇక్కడ మన పెంచుకునే టైగర్ కూడా ఉంది. చూసారా మన టైగర్ ఎలా ఉందో. ఇప్పుడు అయితే మనం హిమాలయకి వెళ్ళాం. అప్పటిది ఫోటో కూడా ఉంది. ఇదైతే నా పీసీ, ఇది నా టీవీ, ఇదేమో నా బెడ్, ఇదేమో మెట్లు అన్నమాట. ఇదైతే బీచ్కి వెళ్ళినప్పుడు, ఇదేమో హిమాలయాస్, ఇది కూడా బీచ్కి వెళ్ళినప్పుడు. ఇదే నా అసలైన మంచి పెట్. ఇది మన సోఫా. ఎక్కకి ఇది మన సోఫా. ఎక్కకి ఇది మన సోఫా, చాలా బాగుంది. ఇక్కడ ముందట కూడా చాలా ఎన్ని సోఫాస్, 2 సోఫాస్ అయితే ఉన్నాయి. ఇదైతే డోర్ మ్యాట్. చూడొచ్చు మీరు, ఇక్కడ మన కార్ అవుతుంది. బయట కూడా చాలా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, చాలా పెద్ద బిల్డింగ్ అవుతుంది. చూడండి, మెగా ర్యాంప్, చాలా అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ చేసేద్దాం. మన ఇంట్లో ఎవరో కట్టించిన వాళ్ళు బాత్రూమ్ కూడా పెట్టలేదు. ఇప్పుడు మనమే ఇక్కడ హాయిగా స్నానం చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను ఎంత మంచి స్నానం చేస్తున్నానో. నా కండలు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దగా. చూడండి, మనోడికి ఎవరో గుండు కొట్టిచ్చేసారు. ఇప్పుడైతే మన స్నానం అయిపోయింది. మనమైతే ఫ్రెష్ అప్ అయితే అయిదాం. పదండి, తొందరగా పైకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం జిమ్లోనే చేసేస్తాం. కొద్దిసేపు మనం జిమ్లో చేసేద్దాం. దున్కో ఫ్యూ మినిట్స్ లేటర్. అమ్మయ్య, అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయితే అయిదాం. మనం షర్ట్ ఇది వేసుకున్నామా, ఇది బాగుంది అనుకుంటా. ఈ షర్ట్ అయితే బాగుంది, పాయింట్ ఇది బాగుంది కాంబినేషన్. మాస్క్ వద్దులే, దొంగడు అనుకుంటారు. బ్యాగ్ ఇది బాగుంది. ఇది వద్దమ్మ, అది బాగుంది. క్యాప్ వేసుకుందాం, గుండడు అనుకుంటాడు. జుట్టొద్దు, క్యాప్ పెట్టుకుందాం. క్యాప్ రాలేదా, సరే ఇప్పుడైతే మనం చూసేద్దాం కదండి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. మనదైతే పోలీస్ జాబ్ అనమాట. చూసారా మన దగ్గర ఎన్ని గన్స్ ఉన్నాయో, 1 2 3 4 గన్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి స్టిక్కీ బాంబ్ కూడా ఉంది. నీకు వీక్ కోసం యూజ్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే లెట్స్ గో. ఇప్పుడైతే మన దగ్గర కవాసాకి నింజా H2R అయితే షాప్లోకి వెళ్ళి అయితే తీసేసుకుందాం. ఇదే మన కారు. మనం కవాసాకి తీసేసుకుందాం. ఇప్పుడు మన కవాసాకి అయితే వచ్చేసింది. మనం కవాసాకిలో వెళ్దాం. వచ్చేటప్పుడు మన పోలీస్ కార్ అయితే తీసుకొచ్చేస్తాం. మనం చూసారా ఎంత బాగా నడుపుతున్నామో. మనం ఎంత బాగా
ఇది కూడా చూడండి, ఎవడో నా ముందర స్టైల్ కొడుతున్నాడు, వీడెవడో నా ముందర స్టైల్ కొడుతున్నాడు. వీడు బండేమో ఆపేసా. వీడెవడు హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు. మా అక్క చూడడానికి వచ్చి ఊరికే డిస్టర్బ్ చేస్తుంది. వీడెవడో వీడి మీద పోలీస్ కేసు ఇస్తా, ఫోటో ఇస్తావు. సారీ గైస్, సారీ. అమ్మా గాయస్, మళ్ళీ గేమ్ ఓపెన్ అయింది గాయస్. మా అక్క చూడండి గ్యాస్ ఊకే డిస్టర్బ్ చేస్తుంది. చెప్పండి. ఇప్పుడైతే మనం మెగా ర్యాంప్కి అయితే వచ్చేద్దాం. స్టార్ట్ చేసాం మెగా ర్యాంప్. అమ్మో ఓరయ్యో, చూడండి ఎంత పెద్దగుందో. ఎంత పెద్ద మెగా ర్యాంపా. ఉండాలా మనుషులు పోవాలా. మనకైతే కార్ ఇచ్చాడు, మన డొక్కుల కార్ మనకైతే వద్దు. డొల్ల గాయస్, పోలీస్ కార్ చూడండి, అద్దం బుల్లెట్ ప్రూఫ్ అంట. అని చూస్తే చూడండి, బుల్లెట్ ప్రూఫ్ కాదు ఏం కాదు. చూడండి ఒక దెబ్బకి ఇరిగిపోతుంది. చూసారా సౌండ్? చూడండి అట్టించి పొడిచి బుల్లెట్ ప్రూఫ్ కాదు గ్యాస్. చూడండి ఒకసారి, అది ఇప్పుడే ముందటి నుంచి పొగలు వస్తున్నాయి గ్యాస్. చెత్త బండి గ్యాస్. మన కవాసాకి నింజా H2R పవర్ ఓవర్దో లైక్ చేసి కామెంట్ చేసి అయితే చేసేయండి. మీరు చేస్తారని నాకు తెలుసు. కవాసాకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. ఇదైతే మన యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. మనమే అయ్యస్ మనమే కదా పోలీసులమే. మనమే హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా గాయస్? అండి మనోడు హెల్మెట్ ఎత్తుకోవాలి మనోడు. అయ్యా ఎత్తేసుకున్నాడు. చూడండి ఒకసారి. మీకు ఎవరన్నా ఇండియన్ బైక్ డ్రైవ్ 3D గేమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఓ గాయ్స్, ఏంది గాయ్స్ చచ్చిపోతాను. అయిపోయింది. చూసారా చచ్చిపోయాను. చూసారా ఎలా చచ్చిపోయాను. ఇప్పుడైతే మనం ట్రైన్ కింద బాంబులు పెడతారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. మీరు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్లీజ్. మన ట్రైన్ అది గాయ్స్, మన ట్రైన్ వస్తుంది. మనం కూడా కంట్రోల్ చేయొచ్చు. అక్కడి నుంచి వస్తుంది. వస్తుంది గుద్దేస్తుంది మనని. అమ్మో ఓరనాయనో. చూడండి ఒకసారి, ఇంజన్ కొట్టయితే ఫార్వర్డ్ కొడితే వచ్చేస్తుంది. వెళ్ళైతే చూద్దాం. నా కవాసాకి అంకుల్కి అయితే ఫోన్ చేద్దాం. వచ్చింది, మనం ఎక్కేసాం. ట్రైన్ చూసారా ఎంత స్పీడ్లో వెళ్తుందో. కింద పడ్డాం అనుకో వచ్చినట్టే. ఉందా ట్రైన్? గ్యాస్ డబ్బుది గ్యాస్ తినలేదు. కంట్రోల్స్ లేవనుకుంటా, ఇంజన్ ఫాలో. వస్తుంది
క్రేజీ. పట్టాల బదులు కార్డ్బోర్డ్లు పెట్టాడు అనుకుంటా గైస్. చూడండి ఒకసారి మనం అయితే దీని కింద వద్దులే, తర్వాత వెళ్దాం. నీకు నాకు కొద్దిగారా నేనే విన్నర్. ఇక్కడికి వెళ్తే చచ్చిపోతాం అనుకుంటా. చూడండి ఒకసారి, చచ్చిపోయాను. నేనైతే మీకు ఒకటైతే చెప్పుతాను. అంటే మీకు ఇందాక చెప్తాను కదా మీకు ఈ బాంబ్స్ గురించి ఎలా వర్క్ అవుతాయో అని. ఇప్పుడైతే నేనైతే మీకు చూపిస్తాను. పదండి. అయితే గేమ్ ప్రతి ప్లే స్టోర్లో అయితే దొరికిద్ది. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ అయితే పెట్టచ్చు. ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్ వద్దులేండి, ఫ్లైట్ తీసుకుందాం. రాలేదు, ఫ్లైట్ రాలేదు ఫ్లైట్. ఇప్పుడు మీకు ఫ్లైట్ సీట్ కోడ్ తెచ్చా కొంచెం చెప్పరా? నాకు అసలు ఇందాకైతే ట్రై చేశాను, మర్చిపోయాను. చూడండి అందరు ఏమేమో బండిలు అయితే ఇస్తున్నారు. మళ్ళీ 4000 మళ్ళీ బండి వచ్చింది. ఇప్పుడైతే 6000 పక్కా వచ్చింది. రాలే గాయస్. 700 రాలేదు, 7000 రాలేదు, 800 లేదు, 8000 వచ్చింది గాయస్. ఫైనల్లీ వి గాట్ సెకండ్ బుల్లెట్ V2. అంటే బుల్లెట్ ప్రూఫ్ అంట. ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. ఇదైతే మన ఇంటి దగ్గరే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఇది ఇల్లు అనుకోండి, ఇల్లు ముందటే ఉండిద్దండి మీకు. ఇదైతే నేను పార్కింగ్ చేస్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇంతమంది ఒకడే ఉన్నాడు, మిగతా ఇద్దరు బయటికి వెళ్ళారనుకుంటా. ఎవర్రా మీరు? మిమ్మల్ని ఒకటి దీంట్లో జైల్లో పెట్టింది. చావరారా రే? రే కేసులు పడ్డారా రే? రేపు పారిపో. అయిపోయింది గాయస్, మన పని అయిపోయింది. మన పని అయిపోయింది అనుకుంటా. అయిపోయింది, మన పని అయిపోయింది. ఒకడు పారిపోయాడు గాయస్, చూడండి. వీడిని షూట్ చేయొచ్చు మనం. 3 స్టార్స్ అయితే పడ్డాయి. పోలీసులు అయితే వచ్చారు. తప్పించుకునేది ఎలా మనం? పోలీసుడు ఏం చేస్తున్నారా? నేను కూడా గమనిస్తాను అనుకుంటా. డ్యూటీ చేయాలని కదా చంపితే కష్టం. రే మీరు ఏంటి చెత్తగలరా? వీళ్ళకి చెత్త పోలీసులు గాయస్. చూడండి బయట ఎంతమంది ఉంటారు ఎప్పుడు. ఇక్కడ కూడా పనికిరాడు. చూడండి బయట ఎంతమంది వచ్చారో, కానీ ఒక్కడు కూడా పనికిరారు. చెత్త గాయస్, చెత్త. వీళ్ళందరూ చెత్త. మా దరిద్రం. దరిద్రం గాయస్. చూడండి ఒకసారి.
చూస్తారు కానీ ఏం ఏం ఉపయోగం లేదు. ఇప్పుడైతే మన ఇంటికైతే వచ్చేసాం. రే చస్తావురా, రే చచ్చావురా. మనోడు ఎందుకు ఉంటాడండి, ఎటు పడితే అటు వెళ్ళొస్తాడు, ఏం చెయ్యడు. ఇప్పుడైతే మనం స్టిక్కీ బాంబ్ గురించి అయితే చెప్తాం. మీకు అందరికి తెలిసే ఉంటుంది, మీరు GTA 5 చూస్తే మీకు తెలిసింది. GTA 5లో కూడా ఉంటుంది. ఏం చేస్తారంటే స్టిక్కీ బాంబ్స్ వేసి కొంచెం దూరం పోతే వాళ్ళే అదే పేలిపోతుంది. ఇప్పుడైతే మనం స్టిక్కీ బాంబ్స్ అయితే వేసాం కదా, ఇప్పుడైతే మనం అడిగే యాక్టివ్ వస్తామంటే పేలిపోయింది. యాక్టివ్ ఇప్పుడు తర్వాత మనం ఈ గన్ మీరు ఫ్రీ ఫైర్ ఆడతారా, దాంట్లో ఉండిద్దండి డెజర్ట్ ఈగల్ గన్. చూడండి దీన్ని యూజ్ అయిపోయిందా. తర్వాత రాకెట్ లాంచర్ చూడండి ఒకసారి. చూసారా, ఒక్క దానికే 2 కార్లు, చాలా కార్స్ అయితే పేలిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం AK-47 ఈ గేమ్లో AK-47 చూడండి, మంటలు కూడా వచ్చేస్తాయి దీంట్లో. చూసారా, తర్వాత మనం స్నైపర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇది ఇట్లా పెట్టి వదిలామనుకోండి, నాకు ఫేవరెట్ గన్ మిషన్ గన్. ఇది మనం మిషన్ గన్ అంటారు. వీడు పోలీసుడు వచ్చాడు, ఇంకో అంతే గైస్. ఇప్పటికైతే మనం ఇంత వీడియో చేస్తాం, ఎందుకంటే 17 minutes అయితే అవుతుంది. బాయ్ గైస్, థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం నేను ఇలాంటి చాలా వీడియోస్ అయితే చేసి పెడతాను, రెగ్యులర్గా చూడండి.